హలో, ఇట్స్ మీ డైరెక్టర్ అండ్ హీరోయిన్ మనతోంటున్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. కథ మీరే వినేటప్పుడు కానీ మీకు చెప్పేటప్పుడు కానీ మీరు ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నది? నేను వినలేదండి, నేనే రాశాను. నేనే రాశాను. యా, ఆఫ్ కోర్స్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఫీల్స్ గుడ్. రాశారంటే ట్రయాంగిల్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇందులో? ఆఫ్ కోర్స్ అండి, ఎవ్రీ గర్ల్ విల్ ఫేస్ అన్నాను కదా, ఈవెన్ ఐ ఫేస్. ఎవ్రీ గర్ల్ అంటారు కదా, ఎవ్రీ గర్ల్ ట్రయాంగిల్ కథ ఉందంటారా? ఈ కాలంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ లేకపోతే ఆశ్చర్యపోవాలి, ఉంటే ఐ థింక్ బెటర్. మాట లేకుంటే ఇలా చెప్తారు మేడం అమ్మాయిల మీద, అంటే ఆడవాళ్ళ మీద? నో అండి, ఆడవాళ్ళ మీద చెప్పట్లా. ఈవెన్ దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే కదా, ఇట్ విల్ యూస్ ఫర్ ద ఫ్యూచర్. లవ్లో అంటారా ఇంకా వేరే విషయంలో అంటారు? అన్ని విషయాల్లోనే ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈరోజు అమ్మాయిల పైన మీ యొక్క అభిప్రాయం? సేఫ్గా ఉండాలి. యా, సేఫ్గా ఉండాలంటే పుట్టిన కాడికి వెళ్ళి స్టడీ చేస్తే పెళ్ళి అయ్యే పెళ్ళి తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. డ్రెస్తో కూడా చాలా చూశారు ఈ మధ్య వేళ. ఎలా అనిపిస్తుంది? డ్రెస్సెస్ గురించి నేనైతే ఏం మాట్లాడనండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అట్స్ అప్ టు దెమ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ వేరింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ క్లోత్స్. అండ్ లైక్ ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ టు అలౌ, అది మెన్స్ అవ్వచ్చు, ఉమెన్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ ఫ్రీడమ్కి తగ్గట్టు వాళ్ళ క్లోత్స్ వేసుకోవడంలో తప్పలేదని నా అభిప్రాయం. ఇద్దరు మనసుకు నచ్చిన వ్యక్తులు ఐ లవ్ చెప్తే ఎలా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇద్దరు మనసుకు నచ్చిన వ్యక్తులు. నేను మంచి క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? బట్ లైక్ దాంట్లో ఒక పర్సన్కి మీరు చెప్పాలి కాబట్టి ఒక పర్సన్ని థింక్ చేయమంటాను. ఇంకో వ్యక్తి బాధపడతాడు కదా, వాళ్ళు బాధపడతారని లైఫ్లో మనం బాధపడలేం కదా, వేరే వాళ్ళని బాధపెట్టారు. ఇద్దరు మంచి వాళ్ళు అని చెప్తున్నాడు ఆయన. మీరు ఎలా ఒక వ్యక్తిని గుడ్గా చేసుకుంటే ఏం చూసి, అంటే ఒక్క పాయింట్ వేస్తారు? లేదండి, ఒక పాయింట్ ఏముండదు. ఒక యాక్చువల్లీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే దేర్ ఈజ్, ఇప్పుడు మీరు ఒక ఇద్దరు మనిషి ఒకేసారి నచ్చినా సరే దేంట్లో నీకు ఈ పర్సన్తోనే వెళ్ళాలని గట్ ఫీలింగ్ ఉంటుంది. గో విత్ దట్ పర్సన్, డోంట్ అదర్ పర్సన్. పెళ్లి చేసుకోవాలంటే ఏం చూస్తారు అతనిలో? అంటే ఐ మీన్ నేను పెళ్లి చేసుకోవాలంటేనా లెక్కలేనంత ప్రేమ చూస్తా. దొరుకుతుంది మేడం ఈ రోజులలో? వీలవుతుందా? దొరికేదాకా ట్రై చేస్తాం, ఏముంది. 27 అని వెళ్ళాక మీరే చెప్పారు. యా, ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు ఈ 27 ఇయర్స్లో? అసలు ప్రేమ కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. I had a lot of experience. I won't say it's called completely love ఒకటే అని కాదు. There is lot of things is there. So we'll see. ఫ్యామిలీ అంటున్నారు, అందులో లవ్ అంటున్నారు కదా, ఫ్యామిలీలో ఉండే వ్యక్తుల లవ్ లేకపోతే బయట లవ్ వచ్చి ఫ్యామిలీలో పడుతుంది? లేదండి, ఫ్యామిలీలో అన్నిటికీ రిలేటెడ్. ఒక సీన్ పెట్టాలని ఎందుకు పెట్టాలని ఆలోచిస్తా. డెఫినెట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్లీట్ ఫ్యామిలీ. ఈ సినిమాకి రావాలంటే, ఈ సినిమాకి రావాలని నేను చూడాలంటే ఏం చూపెడతారు మీరు? ఈ సినిమాకే రావాలని ఎందుకు అనుకుంటానంటే రేపొద్దున మీ కూతురికి మీ పిల్లోడికి ఖచ్చితంగా రే నువ్వు ఇలా ఉండకూడదని మీరే వెళ్ళి చూపించి చెప్తారు. హీరో లాగా ఉండాలంటారా, హీరో ఆపోజిట్ క్యాండిడేట్ లాగా ఉండొద్దని అంటారా? అంటే రెండు ఉంటాయి కదా, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు. ఐ హ్యావ్ దట్ బోత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్. అంటే చాలా సినిమాలు చూస్తున్నా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో, అంటే వాటిని కాదని తీశారంటే ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. నేను చెప్పాలంటే ఆర్య 1, ఆర్య 2 కానీ, ఈ మధ్యలో వచ్చిన బేబీ కానీ, అంతకుముందుకు ప్రేమదేశం కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. అందులో ఏ పాయింట్ అయినా మీ దాంట్లో ఉంటుందా? అంటే చిన్నదన్నా ఉంటుందా లేకపోతే పూర్తి డిఫరెంట్ అంటారు? పెద్దగా అంటే అందరూ లవ్ స్టోరీస్ ఒకటేనండి, మనం ఎలా ట్రీట్ చేస్తామనే దాని మీద ఉంటుంది. బట్ లైక్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేను. ఐ థింక్ ఎవ్రీథింగ్ కంబైన్స్. రిచ్ ఫ్యామిలీ నుంచి చూపెట్టారా, ప్యూర్ ఫ్యామిలీ నుంచి? సినిమా మొత్తం అడిగేటట్టున్నారు. అంటే ఏ ఫ్యామిలీ తీసుకున్నారు? నార్మల్గా అందరికి రిలేటబుల్ ఫ్యామిలీ, రిచ్ కాదు పూర్ కాదు, నార్మల్ ఫ్యామిలీ. వరుణ సందేశ్ కాకపోతే ఇది ఎవరు తీస్తే బాగుంటుంది అంటారు, లేకపోతే వరుణ సందేశ్ తీస్తే బాగుంటుంది అంటే ఇట్లా మీరు దీన్ని చేశారు? అండ్ వరుణ్ సందేశ్ అని అనుకోలేదు, వరుణ్ సందేశ్ వచ్చారు కాబట్టి అలా మార్చలేదు నేను, అది ఆటోమేటిక్గా ఉంది. ఇంకా ఆ డైలాగుల విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా మేడం. అంటే ఈయన డైలాగ్ వేరు, ఈయన డైలాగ్ డెలివరీ చేసేది వేరు, ఈయన మాట్లాడే విధానం వేరే ఉంటుంది కనుక స్టోరీ కాకపోయినా కనీసం చెప్పే డైలాగ్స్ అన్న లేదండి. హీ డిడ్ హీస్ బెస్ట్ అండ్ ప్రతి ఒక్కటి బాగా డెలివరీ చేశారు. ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఒక పర్స్పెక్టివ్లో కూడా ఎక్కడ తక్కువ చేయలేదు. థియేటర్ సైలెంట్గా ఉంటుందా, చప్పట్లు కొడుతారా? రెండు ఉంటాయి. వచ్చా అంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో నవ్వులకు బాగా ఇంపార్టెంట్ స్టోరీస్. అయ్యా కంప్లీట్లీ. ఫైట్స్ పెట్టారు ఎక్కువ ఫైట్లు ఉండవండి. అందంగా ఉన్నారు, అందమైన అబ్బాయి అయినా కథ కూడా అందంగానే తీసుకెళ్ళారు. అందులో ఏమైనా క్రూషియల్గా ఉందా అంటే టికెట్ అనుకుంటున్నారు? అంటే అన్నిటికీ యూబైఏలు ఏళ్ళు రావు కదండి. యా సో విల్ సీ. ఎన్ని థియేటర్లు అనుకుంటారు? ఇంకేమైనా డిసైడ్ ఉందా? లెక్కలేని థియేటర్స్. అన్ని భాషలు అన్ని భాషలు అనుకుంటున్నారు మామూలుగా? ఎన్ని భాషలు? ఐ వాంట్ టు, అంటే అది పెట్టిన టైటిల్ పెట్టడమే నేను ఐ వాంట్ టు రిలీజ్. ఇంగ్లీష్లో పెట్టారు, అదే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్లాన్ చేస్తున్నాను.
ఇట్స్ మీ అని అంటారు కదా, అంటే నా కథే, అంటే ఏ సినిమా చూసినా అదే చెప్తారు కదా మరి ఇందులో నా కథే ఉందని అనుకుంటారు కదా, అలాగా యువకులు అనుకుంటారా లేకపోతే అంకుల్స్ అనుకుంటారా లేకపోతే అమ్మాయిలు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. ఎన్ని రోజులు రాశారు ఈ కథ? ఒక 2 years రాశానండి. 2 years నుంచి రాదు. 2 years నుంచి అలాగనే కథ మీరు అనుకున్న విధంగానే వచ్చిందా కథ, ఏమన్నా అనుకున్నది అనుకున్నట్టే వచ్చింది. డైరెక్టర్స్ మీరే కనుక, ప్రొడ్యూసర్ ఎక్కడైనా? లేదండి, మా ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెరీ గుడ్, దే బోత్ ఆర్ లైక్ వెరీ వెరీ గుడ్. సో అలాంటి ఎంతలో అనుకున్నారు అంతలోనే తీశారు? ఎంతలో అనుకున్నాను అంతలో తీసానని మా ప్రొడ్యూసర్స్ని అడగాలి. లొకేషన్స్ ఎక్కడ తీశారు? ఢిల్లీ, హైదరాబాద్, కేరళ, విదేశాలు. ఎన్ని పాటలు అనుకుంటారు? 6 songs. మీకు ఎన్నిసార్లు ఐ లవ్ చెప్పి ఉంటారు మీరు ఈ సినిమాలో? ఇద్దరు చెప్పారు. ఫస్ట్ మీకు విలనే నచ్చుంటారేమో అనుకుంటా. లేదండి, ఇద్దరు బాగా నచ్చారు. ఆడియన్స్కి యా. అండ్ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ స్టే బ్లెస్డ్, హ్యాపీ రిపబ్లిక్ డే. అమ్మాయి అంటే లేడీ కదా, డైరెక్షన్ చేసే విషయం అనగానే మిమ్మల్ని చిన్న చూపు చూసిన అంశాలు ఏమైనా అనిపించినాయి ఎక్కడన్నా? చిన్న చూపు అంటే లేడీస్ కదా ఏం తీస్తారులే అని అలాంటి అంశం? అలాంటివి చాలా ఉంటాయండి, ఫేస్ చేయకుండా ఇక్కడికి రా చాలా ఉన్నాయి. అంతేదో మా ప్రొడ్యూసర్స్కి దగ్గర నుంచి చెప్పారు చాలామంది. బట్ యా, ఫుడ్ గుడ్, లైక్ యూనో దే క్లాడ్, లైక్ అవేమని వినకుండా లైక్ యూనో వాళ్ళు చేశారు. సో ఇబ్బంది పడుతూ ఇతరులు ఇబ్బంది పెట్టారు అనుకోవచ్చు ఇందులో? నేను ఇబ్బంది పడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. 5ంటికి రావాలని వరుణ్ సందేశ్ గారు అన్నారు కదా, అలాగా నాకు ఆ డైరెక్టర్గా ఆలోచిస్తా, నేను అన్నిటి విధాలుగా ఆలోచించాను కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.